hallelujah, 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 hallelujah. Greetings to all in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే మేలైన దానిని అనుసరించి నడుచుకునేది. గలతీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 9 వచనములో మనము మేలు చేయటందు విసుకక యుందుము, మనం అలాగే మేలు చేస్తే తగిన కాలమందు పంట పోతుము. కాబట్టి మరి మేలు చేతులు, ఇతరులకు ఉపకారం చేయట్లు, ఇతరులకు దానకరం చేయట్లు, ఇతరులకి మరి సహాయం చేయట్లు మనం విసుకకూడదంట. అందుగురించి అంటున్నాడు, మేలైనది ఏదో మనంతట మనము విచారించి తెలుసుకోవాలంట. రామపత్రిక 15:2 సెలవిస్తూ ఉన్నాడు, మరి తన పొరుగువానికి క్షేమావృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతనిని సంతోషపరచగలడు. ప్రతివాడు మేలైనది ఇతరులకు మనము చేయాలని, అభివృద్ధి దేనిలో ఉందో దానిలో మరి ఇతరులకు మనం చేయాలని చెప్తా ఉన్నాడు. అక్కడ అంటా ఉన్నాడు, మరి 2 కొరింథీ 13:7 అంటున్నాడు, మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాను. కాబట్టి అపొస్తలుడైన పౌలు రాస్తూ అన్నాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:7 అంటున్నాడు, మీరు మేలైనది చేయవలనని ప్రార్థించేస్తా ఉన్నారు. కాబట్టి మరి ఒక క్రైస్తవులుగా లేక ఒక విశ్వాసులుగా లేక ఒక దైవ సేవకులుగా ప్రతి ఒక్కరూ ఇతరులకి మనం మేలు చేసేటువంటి వాళ్ళగా ఉండాలని చెప్తా ఉన్నాడు. ఇక్కడ అన్నాడు, మనుషులందరి ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5 అధ్యాయం 15 వచనంలో అంటా ఉన్నాడు, మనుషులందరి ఎడల ఏం చేయాలి? మేలైన దానిని. మరి మనము ఇతరులకు మేలు చేసేవారంగా ఉంటున్నామా లేక కీడు చేసేవారంగా ఉంటామా? ఇక్కడ అంటా ఉన్నాడు, మరి సమస్తమును పరీక్షించి చేపట్టిడి అన్నాడు. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయవానికి పాపము కలుగును. మరి సామెతలు 28:10 అన్నారు, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరు. కాబట్టి యథార్థతగా ఎవరున్నారు వారికి దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేస్తానంటున్నాడు. మీకున్న మేలైనది దూషణ పాలు కానీ ఎకిడి అంటా ఉన్నాడు. నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకోవాలంటున్నాడు. దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నీ జీవితంలో మేలు కలగాలంటే, నీ కుటుంబంలో మేలు కలగాలంటే, మరి ప్రతి మనుషునికి మేలు కలగాలంటే ధర్మశాస్త్ర గ్రంథములోని వాక్యములను, వాటి కట్టడలను, ఆజ్ఞలను ఏం చేయాలి? పాటించాలని సెలవిస్తూ ఉన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ భూపంట విషయంలో, వ్యాపార విషయంలో, నీ పనుల విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ చేతి పనులన్నింటిలో దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయాలని అంటే ఇక్కడ అంటా ఉన్నాడు, నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్లజేయని ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకోవాలి. కాబట్టి ప్రభువు ఎల్లప్పుడూ ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వాళ్ళ మేలు చేయడానికి ఆయన సంతోషిస్తూ ఉన్నారంట. అంటున్నాడు, మరి నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరులను ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ అందును ఆనందించి నీ వైపు మళ్ళును. కాబట్టి పితరులకు అబ్రహాము, ఇసాకు, యాకోబులు దేవుడైనటువంటి యెహోవా ఎవరెవరికైతే మేలులు చేశాడో ఆనాటి కాలంలో వారు అనిపించిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఉపకారాలు, మేలులు అలాంటివన్నీ కూడా మన జీవితంలోనే చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, మరి మీ పితరులందు ఆయన ఆనందించి మేలు చేయడానికి ఇష్టపడ్డాడో మేలు చేశారు. కాబట్టి నీవు ఆయన వైపు తిరిగినప్పుడు, నీవు ఆయన మాట విన్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు ఆయన నీకు మేలు చేస్తానని సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ అంటున్నాడు, మరి ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీకు తోడుగా ఉండును. కాబట్టి మరి ఎల్లప్పుడూ ధైర్యముతో ప్రార్థన చేస్తూ విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో మేలులు చేస్తానంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సామెతలు 3:27 అంటా ఉన్నాడు, మేలు చేయుటకు నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. నీ దగ్గర ద్రవ్యం ఉంది, నీ దగ్గర ధనం ఉంది, నీ దగ్గర ఆహారం ఉంది, ఇతరులకి నువ్వు పెట్టేవాడుగా, ఇతరులకు నీవు ఇచ్చేవాడుగా, మరి లేదు అని అనకుండా వెనక తీయకుండా నీవు ఇవ్వాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇర్మియా 32:40-47 వచనంలో అంటా ఉన్నాడు, వారికి మేలు చేయుటకు మానకుండా ఉంటాను నేను అన్నా. అంటే ఎల్లప్పుడూ నేను మీకు మేలే చేస్తాను. దేవుడు మరి ప్రజలు మనకు కీడు చేయొచ్చు, లేక మనుషులు మనకు కీడు చేయొచ్చు, కానీ దేవుడు ఎల్లప్పుడూ మానకుండా మేలే చేస్తానంటా ఉన్నాడు ఆయన. అందుగురించే మరి ఇర్మియా 32:41 అంటున్నాడు, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. కాబట్టి మేలు చేయడానికి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం లేదు.
కాబట్టి మనుషులు మేలు చేయవచ్చు, కీడు చేయవచ్చు, ఇలాగ మేలు చేయటం మానేయచ్చు. కానీ యెహోవా మరి ఏం చేస్తున్నాడు? దేవుడని యెహోవా నీ యందు మేలు చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్లయితే గ్రంథం 119:68 అంటా ఉన్నాడు, నీవు దయాళుడిపై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధించు. కాబట్టి ఆయన దయాళత్వము, ఆయన కృప ఏం చేస్తుందంటే దయతో మనకి ప్రతిరోజు అన్ని సమయంలో ఆయన మనకు మేలు చేస్తూ ఉన్నాడు. అనారోగ్యం ఉన్నప్పుడు స్వస్థపరిచి మేలు చేస్తూ ఉన్నాడు. మరి ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు మేలు చేస్తూ ఉన్నాడు. వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు అన్ని విషయాల్లో మనకి మేలు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటే ఆయన దయాళుడవై మేలు చేస్తానంటున్నాడు. కీర్తన 119:124 అంటా ఉన్నాడు ఆయన, నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. కాబట్టి తన సేవకులైనటువంటి వారికి ఆయన ఏం చేస్తున్నాడంటే మేలు చేస్తూ ఉన్నాడు. ఈ మేలు దేవుడు ఏదో విధముగా ఎవరొకరి ద్వారా మరి మేలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాదు ఆయన అద్భుతాలు చూపించడానికి, ఆయన ఆశ్చర్యకార్యాలు చూపించడానికి నీ ఎడల మేలులు ఉపకారములు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం మొదటి చదువు, మనం మేలైన దానిని చేయాలి, మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలంటా ఉన్నాడు. కాబట్టి రోమ 3:12 అంటున్నాడు, మరి మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. మేలు చేయకుండా వాళ్ళు మరి ఇష్టానుసారంగా మనుషులు జీవిస్తున్నాడంట. కానీ ప్రభువు మనుషులకి మేలు చేయాలనుకుంటా ఉన్నాడు. కానీ మేలు పొందిన మనము ఇతరులకి మేలు చేయవలసినటువంటి వారమై ఉన్నామని అంటున్నాడు. కాబట్టి మీ ఇక్కడ అంటున్నాడు లోకాసువార్తలో మేలు చేయుడి అంటా ఉన్నాడు. మేలు అంటే మరి ఆర్థికంగాను, అలాగే ఆహారమును, వస్త్రమును ఇవన్నీ లేని వారికి ఇవ్వటము మనం మేలు చేసినటువంటి వారం. కాబట్టి ఆ అధ్యాయంలో లోక 6:35 మనం చదివినట్లయితే మన అక్కడ అంతా రావడం మనం మేలు చేసేటువంటి వారంగా, మనం ఉపకారం చేసేటువంటి వారంగా ఉండాలని సెలవిస్తూ ఉంది. మరి గలతీ 6:10 అంటా ఉన్నాడో, గలతీ 6:10 అంటున్నాడు, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము. మరి ముఖ్యంగా ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క గలతీలు రాసిన పత్రిక గలతీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. అది నేటి సంఘములలో, నేటి క్రైస్తవులకు మనకు కూడా ఈ వాక్యం ఎంతో ఆదరణ, హెచ్చరిక కలుగుతూ ఉంది. ఏమిటంటే మరి విశేషముగా ఈ మేలులు ఎవరికి చేయాలి? విశ్వాస గృహం అంటే సంఘానికి వచ్చేటువంటి వారికి, సంఘంలో ఉన్నటువంటి వారికి, దైవజనులకైనా లేక విశ్వాసులకైనా లేక బోధకులకైనా లేక ఎటువంటి వారికైనా దేవుని నమ్ముకున్నటువంటి వారికి మనము ఏం చేయాలంటే మేలు చేయాలంటే విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయమంటే ప్రభువుని నమ్ముకొని అనేక శ్రమలు, సమస్యలు పడుతూ, ఇబ్బంది పడుతూ, ఆర్థిక సమస్యల్లో ఆహారం లేక, ధనము లేక, గృహము లేక ఎంతో నలిగిపోతూ మగ్గిపోతూ ఉన్నటువంటి వారికి మనం ఏం చేయాలంటే మేలు చేయాలంటున్నాడు. అటువంటి వారిని ఆదరించి అటువంటి వారికి సహాయం చేసినప్పుడు దేవుడు నీకు మేలు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అందు గురించి 2వ దశలోనికి రాసిన పత్రిక 3:13 అంటున్నాడు, సహోదరులారా మీరైతే మేలు చేతిలో విసుకవద్దు. కాబట్టి ఎల్లప్పుడూ మేలు చేస్తుండాలి. మేలు చేయటం మీద విసుకుపోకూడదు. కాబట్టి నీకు మేలు చేసినప్పుడు తిరిగి నీకు కొంతమంది ఇవ్వకపోవచ్చు, కానీ నీవు మేలు చేయటం ద్వారా దేవుడు నీకు ఏదో విధముగా దాన్ని ఆ మేలుకు ప్రతి మేలు నీకు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దీవెనకు అధిక దీవెన ఆయన ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. హీ వాంట్ టు బ్లెస్ యూ, హీ వాంట్ టు గివ్ యూ డబుల్ బ్లెస్సింగ్. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగా. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా ఈరోజు మన దేవుడు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానం ఏంటంటే మేలైన దానిని అనుసరించి నడుచుకుని గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్. మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మరి ఆశీర్వదించండి. ఈ యొక్క వాక్యం విన్న వారిని, ఈ వాక్యం ధ్యానించిన వారిని ఆశీర్వదించండి. మరి వారి జీవితంలో ఎటువంటి మేలు కావాలి వారికి మేలు చేయండి, దీవించండి. ప్రతి కీడు శోధన శాపం నుండి విడుదల చేసి నీ రాకడ కొరకు అందరినీ సిద్ధపరచండి. కనీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించగలుగుతున్నాను మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.